Okay guys, this is my trip to New York. Yeah, first vlog in vertical or horizontal? Horizontal way. Train actually looks like this. Train చాలా comfortable ఉంటుంది. Let's go. ఇప్పుడే ట్రైన్ జస్ట్ దిగిన ట్రైన్ స్టేషన్ దిగంగానే ఇట్లా ఉంటుంది. ఆపోజిట్ సైడ్ కూడా చూపిస్తా. కొంచెం ముందుకు వెళ్ళాక అవన్నీ బేసికలీ ప్లాట్ఫామ్స్ లాగా. నెంబర్ 13th ప్లాట్ఫామ్ ఇది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ద లాబీ ఏరియా. ఇంకా మెయిన్ ఏరియా కొంచెం ముందుకు వెళ్తే వస్తుంది. ఇక్కడ ఇటు షాపింగ్స్ ఉంటాయి. కొంచెం నా ముందు కనిపిస్తుంది. యాక్చువల్లీ మంచిగా ఉంటుంది అక్కడ అంతా వ్యూ. గివ్ మీ లైక్ 1 సెకండ్. ఇగో ఇట్లా ట్రాక్స్ అన్ని ఇట్లా ఒక్కొక్క ట్రైన్కి ఇట్లా ప్లాట్ఫామ్. ట్రాక్ 12, ట్రాక్ 13 లాగా. అండ్ నౌ ద యాక్చువల్ వ్యూ ఇన్ 3, 2, 1 గో. ఇదంతా మెయిన్ టైమ్ స్క్వేర్ గ్రాండ్ సెంట్రల్లో ఉండే స్టేషన్లో వ్యూ. స్పైడర్ మ్యాన్ సినిమాలలో స్పైడర్ మ్యాన్ ఇక్కడ నుండి ఇక్కడికి అంతా దుంకుంటా ఇదంతా కాలిపోయి అన్నట్టు చూపిస్తారు. ఇక్కడ ఇదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. అండ్ మనకి అక్కడ అన్ని ఇట్లా కాలమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అదంతా టికెట్స్ ఏరియా, టికెట్ కౌంటర్ లాగా. ఇప్పుడు అవన్నీ ఓపెన్ లేవు, ఓన్లీ కొన్ని ఓపెన్ ఉన్నాయి. ఎక్కడైతే అట్లా లైట్ ఆన్ ఉందో అక్కడనే ఆన్ ఉన్నట్టు. ఓకే, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఏరియా. ఇంకో ఇట్లా ట్రైన్లో లిస్ట్ అంత ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చింది న్యూ హెవెన్ నుండి, మళ్ళీ రిటర్న్ ట్రైన్ అన్నట్టు ఇవన్నీ డీటెయిల్స్. గ్రాండ్ సెంటర్ ఇట్లా బయటకి రాగానే వ్యూ ఇది. ప్రాపర్ మంచి న్యూయార్క్ ఫీల్స్తో ఉండే పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్. క్రేజీ ఉంది కదా వ్యూ. ఇక్కడ ఎవరిదో ర్యాలీ అవుతుంది. టిబెట్. ఇట్ ఈస్ ఫన్. మంచిగా ఉండే, కొంచెం మంచిగా ఆడుకున్నట్టుగా.
ఓకే, ఆన్ టు నెక్స్ట్ వన్. ఇంకేమన్నా చూద్దాం. ఇట్లా పెద్ద పెద్ద స్టాచ్యూస్ కూడా పెట్టున్నాయి మధ్యలో మధ్యలో. ఇక్కడ కూడా ఈ పార్క్లో టాంగాస్ కూడా ఉన్నాయి. టాంగా రైడ్స్ లాగా కూడా తీసుకోవచ్చు. 1 hourకి $187. దీనమ్మ క్రేజీ ప్రైస్ అసలు. 187 చాలా ఎక్కువ. ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ $28. ఫస్ట్ 20 minutesకి 70. ఓకే, ఫస్ట్ 20 minutesకి 72 hours. నెక్స్ట్ ఎవ్రీ 10 minutes ఎక్స్ట్రాకి 20 minutes అంట. క్రేజీ. వేర్ ఇస్ ద సబ్వే? ఇప్పుడు ఇక్కడ నుండి సబ్వేలో నేను వేరే దగ్గరికి వెళ్ళాలి. 20 hours రూట్లో కన్నట్టుగా. సబ్వే అంతా ఇట్లనే ఉంటుంది మొత్తం అండర్గ్రౌండ్లో. ఇక్కడ ఇట్లా టికెట్స్ ట్యాప్ చేసేసి వెళ్ళిపోవచ్చు. క్యూఆర్ స్కాన్ లాగా కార్డ్ స్కాన్ చేయాలి. ఇప్పుడు నా క్యూఆర్ కోడ్. ఇప్పుడు అక్కడ అది అయిపోయింది. ఇప్పుడు సబ్వే కోసం వెయిటింగ్. ఇది ఇటు సైడ్ ప్లాట్ఫామ్, అది అటు సైడ్ ప్లాట్ఫామ్. 5th Avenue. మనము N and R రూట్ సైడ్ వెళ్ళాలి. చూసి finally I am at the World Trade Center. Good exit time same manada 3, 2, 1 mast view untadi. Oculus building antaru denni. Uncle koncham jarugu. అసలు క్రేజీ వ్యూ ఉంటుంది. సో యా, ఇదంతా బేసికలీ కిందంతా షాపింగ్ మాల్స్ అటు ఇటు అంతా అన్నట్టుగా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ నుండి కనిపించట్లే యాక్చువల్లీ. బట్ యా, ఈ బిల్డింగ్కి బయట కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఉన్నది కదా 10 years anniversary ఉంది. ఒకసారి వెళ్ళేసేద్దాం. Lust and Blossom. Maybe 10 years anniversary for the small అనుకుంటా. This is Oculus building from outside. ఇంత బాగుంటుంది. అక్కడ అది మెయిన్ ఎంట్రన్స్. బట్ యా, బయట నుండి డిజైన్ ఇంత క్రేజీ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. దాని పక్కనే ఇంత పెద్ద కట్టినారు. ఇంకా దీని దగ్గర నియర్ బై ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బేసికలీ ఇందాక మనం అటు సైడ్ ఉన్నాము. ఇది ఎంట్రన్స్ ఆక్యులస్ బిల్డింగ్కి. ఇటు సైడ్ ముందు యానిమల్స్ ఉంటుండే. అండ్ నౌ దే హావ్ రిమూవ్డ్ ఆల్ దోస్ యానిమల్స్. అండ్ ఇప్పుడు ఇలా అక్కడ ఒక బేర్, రాకెట్, NYC drag. Nice, cool things better, which is good. Something new. నేను లిటరలీ మళ్ళీ అదే చూడబోతున్నా అన్న మైండ్లో ఉండే, మైండ్ సెట్లో ఉండే. బట్ యా, కూల్, ఇంట్రెస్టింగ్. డీనో, what's up ప్రభాస్. This is cool. I like it. Basically after this ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసాక ఈ అంతా అన్ని లెగోస్ లాగా ఉంటాయి. ఇవన్నీ ఇంకో ఇట్లా క్యూబ్స్తో కనెక్ట్ బిల్డ్ చేసిన దానిలాగా.
దీని ముందే ఏదో చర్చ్ లాంటి క్యాథెడ్రల్ అంటే ఎంత పెద్దది. ఇట్స్ ఆర్ ప్లే ట్యాక్సీ వాలా. ఇక్కడ ఎన్నెన్నో గేమ్స్ ఉన్నాయి. బిల్డ్ యువర్ ఓన్ మినీ ఫిగర్ అండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. हे हल्क हल्क को एक पंच दिया भू. हल्क मामूలుగా లేడుగా. heaven, this is heaven. Red one day. ఓకే ఓకే, ఇప్పుడు ఈ చర్చ్ ఎట్లా అసలు ఎట్లుంటుందో లోపలికి అని చూస్తున్నాం. లెట్స్ గో గైస్. ఈరోజు మేఘ్నా బర్త్డే, సో న్యూయార్క్లో కలిసినాం, కొంచెం చిల్ అవుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎడిగిపోతున్నాం మేఘ్నా? చర్చ్. లెట్స్ గో. ఎట్లుంటుంది చూద్దాం. బాగుంది అసలు. ఓ మై గాడ్, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఏదో ప్రార్థన, మనకు తెలియదు ఏంటో. ఇక్కడ ఏదో వాటర్ ఉన్నాయి. ఈ అమ్మాయి చేసే సినిమాలో చర్చ్ చూసిన ఫస్ట్ టైం. ఇలాంటి చర్చ్లకి లోపలికి వచ్చిన. టూర్ డెస్క్ అంట. ఓ మై గాడ్, మామూలుగా పెద్దగా లేదుగా అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఇందాకనే ఇట్లానే ఒక క్యాండిల్ పెట్టిండే. ఇక్కడ నుండి క్యాండిల్ తీసుకొని దీపంలాగా ముట్టించి ప్రే చేసుకుంటే అక్కడ మళ్ళీ ఇక్కడ కూడా దేవుడు ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రదక్షిణం లాగేస్తున్నాం. ఇది కోచ్ స్టోర్. కోచ్ అనే బ్యాగ్ స్టోర్. ఎంట్రన్స్లో ఇలా పెట్టినారు. మళ్ళీ ప్రభాస్ డైనోసార్ బ్యాగ్స్ అన్నట్టు. ఓకే, దిస్ ఇస్ ట్రంప్ టవర్స్. కాగా కట్టిన పెద్దగా కట్టిండు, చాలా పెద్దగా కట్టిండు యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఇంకొక చర్చ్ ఏదో ఉంది, బాగుంది ఇది కూడా చూడడానికి. యాక్చువల్లీ ఇక్కడ నుండి ఇంకా వ్యూ బాగుంది. ఇదేమో అండర్ రెనోవేషన్ బిల్డింగ్, ఇంకా లోపలంతా ఎంటీ. మేము ఇప్పుడు వచ్చిందేమో ఈ లూయి విటాన్. బట్ యా, దిస్ లుక్స్ సిక్. చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఓ మై గాడ్, క్రేజీ. క్లోతింగ్ కూడా అసలు ఎంత ప్రీమియం ఉన్నది అసలు. ఆ ఫీల్ వస్తుంది. ప్రీమియం ఉందో లేదో తెలియదు. దిస్ బ్యాగ్స్ అండ్ ఎల్వివి. సో హియర్ యామ్ ఐ. ఈరోజు అవుట్ఫిట్ బాగానే ఉంది యాక్చువల్గా. కొంచెం బ్యాక్ సైడ్ కూడా మనం అవుట్ఫిట్ బాగానే వేసినాము. బట్ యా, షూస్ మాత్రం క్రేజీ ఉన్నాయి. నాకు అంటే బ్రాండ్ వల్ల మంచిగా అనిపిస్తున్నాయి. లేదంటే మన నార్మల్ రెగ్యులర్ ఇలాంటి లెదర్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి షూస్ కొన్నా కానీ బాక్స్లలో పెట్టుకోవాలి కాస్ట్లీగా. అన్నిటికంటే నాకు ఎక్కువ ఇది నచ్చింది. సిస్ $1550 బాగుంది. నాకు ఎన్న బిల్డింగ్ కూడా వెనకాల అది చాలా కాస్ట్లీ ఉండే ఐటమ్స్ అన్ని. బట్
అదొక ఎక్స్పీరియన్స్ అంతే. పైన రెస్టారెంట్ ఉండే, ఆ రెస్టారెంట్ కూడా వెళ్ళడానికంటే మేము డైరెక్ట్ వాకింగ్ అనుకున్నాం. వెళ్తే మీ బుకింగ్ ఉందా, ఓన్లీ కాఫీస్ కంటే అపాయింట్మెంట్ రేపు పొద్దున నేను సెట్ చేయగలుగుతా అంట. ఇప్పటికైతే ఇయ్యదు. ఇప్పుడు ఈవినింగ్ ఎంత అవుతుంది, 5:50, 6 అవుతుంది. బట్ యా ఇప్పుడు ఇయ్యదంట. అదే ఫుడ్ అంటే రేపు ఈవినింగ్ అట్లా ఇస్తుంది మా అక్క. క్రేజీ స్కెడ్యూల్ ఉంది. బట్ యా నైస్. చలో నెక్స్ట్ ప్లేస్. ఫైనల్లీ బ్యాక్ టు గ్రాండ్ సెంటర్. ఇక్కడ లైట్స్ ఇట్లా బాగుంటాయి. సో యా నా ట్రైన్ కూడా ఇంకొక 5 నిమిషాల్లో ఉంది. ఐ క్యాచ్ దట్. ఇట్స్ ఇన్ ప్లాట్ఫామ్ 110. అది ఒకసారి క్యాచ్ చేసేసుకొని ఇంకా వెళ్ళడం ఫైనలీ. ఓ మై గాడ్, అసలు ఈవినింగ్ టైంలో పీక్ బిజీగా అనిపిస్తుంది అసలు. నీగా మామూలుగా కూడా కాదు. నెక్స్ట్ లెవెల్ నైస్. చలో మనం వెళ్ళే ఇదేనా ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాం. నాకు ఇక్కడ అంతా కనిపిస్తుంది లిస్ట్లో ఏమేమి ఉన్నాయని. ఒకసారి మనం స్టాప్ చేసుకోవాలి, వెళ్ళిపోవడమే. ఏదైనా ఉంది ఎలా అయినా. సో మన ఇంటి దగ్గర లెట్స్ గో. ట్రైన్ కూడా రెడీగా ఉంది. క్యాచ్ చేసి వెళ్ళిపోవడం. ఫుల్ స్వెట్టి అయింది ఈరోజు. లెట్స్ గో. ఏం కాక బంద్ చేసినాం, ఇంకా ఓపెన్ చేయలే. అందరు వెయిట్ చేస్తుంటే వీడేంటి క్లోజ్ చేసేసుకుంటా అనుకున్నాం. బట్ డిపార్టింగ్ ఎట్ 6:55. వాడు 15 నిమిషాల ముందే వచ్చిండు. దట్స్ వై ఇక్కడ డోర్లు అవన్నీ ఏం ఓపెన్ చేయలే. అన్నీ డోర్లన్నీ క్లోజ్డ్. ఇట్స్ ఓకే. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్.